వీళ్ల కోరికలేవి నెరవేరకూడదు. నేను కోరుకున్న విధ్వంసమే జరగాలి. నన్ను ఆశీర్వదించమ్మా. సోగ్గాడా, ఒకసారి జ్యోతులన్నీ లెక్కపెట్టు. ఎందుకు? 500 కన్నా తక్కువ ఉండకూడదు కదా, అందుకని. నువ్వు వెలిగించావు కదా, నువ్వే లెక్క పెట్టు. ఓయ్ సోగ్గాడా, ఇందులో నీకు కూడా పుణ్యం వస్తుంది. ఓయ్, చెప్పేది నీకే. పూజలో ఉన్న సంగతి మర్చిపోయి ఏ గీ అంటావేంటి? ముందు పూజ కాని. రవక్క, అమ్మవారిని ఏం మొక్కుకున్నా? నీ జీవితం బావుండాలని కోరుకున్నా. నిజంగానా? మా మంచి రవక్క. ఈ చీర ఎలా ఉంది? ఈ చీర కట్టుకోవడానికి నాకు 5 గంటలు పట్టిందక్క. దేవి నవరాత్రుల్లో ఇలా జ్యోతులు వెలిగించి 9 రోజులు అఖండ పూజలు జరిపిస్తే 1000 ఏళ్ళు ఆ వంశం విజయంతో వర్ధిల్లుతుందమ్మా. 10 తరాల వరకు ఏ చింత లేదు. జయజమ్మ, పూజ అయిపోయింది, ఇంకా సంబరాలే మిగిలాయి. బాబాయ్, మేం రెడీ, నువ్వు రెడీయా? ఏమంటావు అంజలి? రవక్క సై అంటే నేను కూడా సై.